బియ్యం పిండితో వడియాలు పెట్టానండి. ఒక గిన్నె బియ్యం పిండికి 6 గిన్నెలు నీళ్లు కొలుచుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ముందుగా తీసుకున్న గిన్నె పిండిను ఒక పెద్ద గిన్నెలో వేసి 3 గిన్నెలు నీళ్లు కొలుచుకొని వేసుకొని ఉండలు లేకుండా పలచగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 10-15 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి. కాగుతూ ఉన్న వాటర్ లో కొంచెం జీలకర్ర, సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి వాటర్ ని బాగా మరగనివ్వాలి. మరుగుతూ ఉన్న వాటర్ లో పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ పిండిని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడే ఈ పిండిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, చాలకపోతే ఉప్పు వేసుకొని గట్టి పడకుండా కొంచెం జారుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం గిన్నెల్లో వేసుకొని, ఇక మేమైతే డాబా పైన చీర వేసుకొని మా పిల్లలు నేను చిన్న చిన్నగా వడియాలు అయితే పెట్టేసాము. ఇవి ఆ రోజుకి కొంచెం పచ్చిగా ఉన్న రెండో రోజుకి బాగా ఎండి ఆరిపోతాయి. తర్వాత రోజు కొంచెం వాటర్ జల్లి వడియాలు ఇలా తీసేస్తే చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇలా తీసుకున్న వడియాలను ఒక రోజు ఎండలో ఆరబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉంటాయి. ఇవి పప్పు, చారు, కూరలోకి వేపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఫిబ్రవరి, మార్చిలోనే ఎండలు ఎలాగున్నాయంటే ముందు ముందు ఏప్రిల్, మేలో ఎండలు ఇంకా ఎలా ఉంటాయో